నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మధ్యలోనే ఆగిపోయిన అమెరికా ఇరాన్ చర్చలు 80 నిమిషాలకే సమావేశాన్ని ముగించిన టెహ్రాన్ బృందం. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ త్వరలో పదవికి రాజీనామా చేస్తారన్న ట్రంప్. వలసలు ఇంధన విధానాల్లో విఫలమయ్యారని విమర్శ. బీబీజీ రామ్జీ ఇతర రాష్ట్రాలతో కలిసి పోరాడతామన్న ఉత్తమ్. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గ ఉపసంఘం యోచన. హైదరాబాద్ బడంగ్పేట్లో పేలుడు కలకలం. గుర్తు తెలియని పదార్థం పేలడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి. చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో కుటుంబం ఆత్మహత్య. అంత్యక్రియలకు తన ఖాతా నుంచే డబ్బు వాడుకోవాలని సూసైడ్ నోట్. హెజ్బొల్లా గ్రూపును అదుపులో పెట్టకపోతే ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తామని ట్రంప్ చేసిన హెచ్చరికతో అమెరికా ఇరాన్ తొలి రౌండ్ చర్చలు 80 నిమిషాలకే ముగిశాయి. అంతర్గత సంప్రదింపుల తర్వాత తదుపరి చర్చలపై నిర్ణయం తీసుకోవాలని ఇరు దేశాలు భావించాయి. అయితే లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే చర్చలు ముందుకు సాగవని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా హెచ్చరికలకు భయపడబోమన్న ఇరాన్ ఆ దేశానికి ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసని వ్యాఖ్యానించింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన అమెరికా ఇరాన్ మధ్య ఉన్నత స్థాయి దౌత్య చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. కేవలం 80 నిమిషాల పాటు సాగిన తొలి విడత సమావేశం అనంతరం ఇరాన్ ప్రతినిధి బృందం చర్చల్ని నిలిపివేసినట్లు ఆ దేశానికి చెందిన ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్పై దాడులు చేయకుండా హెజ్బొల్లా గ్రూపును నిలువరించారని ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికే ఇందుకు కారణంగా పేర్కొంది. ట్రంప్ హెచ్చరికకు నిరసనగా ఇరాన్ ప్రతినిధులు చర్చల మధ్యలోనే వెళ్లిపోయారని తెలిపింది. అంతర్గత సంప్రదింపుల తర్వాత తదుపరి చర్చలపై నిర్ణయం తీసుకోవాలని ఇరు దేశాలు భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రంప్ హెచ్చరికల్ని ఇరాన్ పార్లమెంటు స్పీకర్, ఆ దేశ ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ కొట్టిపారేశారు. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా నిరాశ, నిస్సహాయతకు నిదర్శనమని ఆయన విమర్శించారు. అమెరికా బెదిరింపులకు ఇరాన్ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇరాన్ సాయుధ దళాలు అమెరికాకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయని ఘాలిబఫ్ తేల్చి చెప్పారు. అమెరికా ఏ తరహా ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకునేది తామేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ వేదికగా జరిగిన అమెరికా ఇరాన్ చర్చలకు పాకిస్తాన్, ఖతార్ అగ్రనేతలు మధ్యవర్తులుగా వ్యవహరించారు. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వం వహించగా ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంటు స్పీకర్ ఘాలిబఫ్ నేతృత్వం వహించారు. అమెరికా బృందంలో వ్యాన్స్తో పాటు రాయబారి స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జేర్డ్ కుష్నర్ ఉన్నారు. ఇరాన్ బృందంలో ఘాలిబఫ్తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి ఉన్నారు. ఈ రెండు బృందాలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో తొలుత విడివిడిగా సమావేశమయ్యాయి. పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, ఖతార్ కీలక నేతలు ఈ భేటీల్లో పాల్గొన్నారు. అనంతరం అమెరికా, ఇరాన్, పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఇరాన్ అణు కార్యక్రమంతో పాటు లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు సహా పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా ఇరాన్ ప్రతినిధుల సమావేశం సందర్భంగా ట్రూత్ మాధ్యమంలో ట్రంప్ చేసిన హెచ్చరికలు శ్వేతసౌధం ప్రతినిధుల్ని ఎరకాటంలో పడేశాయి. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక శాంతి ఒప్పందం అమలుపై సందిగ్ధత నెలకొంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజకీయ భవితవ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్మర్ త్వరలోనే ప్రధాని పదవికి రాజీనామా చేస్తారని ట్రంప్ జోస్యం చెప్పారు. బ్రిటన్లో వలసలు, ఇంధన విధానాల్లో స్టార్మర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేశారు. స్టార్మర్ భవిష్యత్తు బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి భారీ విజయాన్ని అందించి అధికారంలోకి వచ్చిన కీర్ స్టార్మర్ సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో పెరుగుతున్న జీవన వ్యయాలను అదుపు చేయడంలో స్టార్మర్ విఫలమయ్యారని లేబర్ పార్టీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీకి పేలవమైన ఫలితాలు రావడం, మేకర్ ఫీల్డ్ పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో పార్టీ నేత బర్న్ హోమ్ ఘన విజయం సాధించడంతో స్టార్మర్ నాయకత్వంపై ప్రశ్నలు వస్తున్నాయి. స్టార్మర్ స్థానంలో బర్న్ హామ్ను ప్రధానిగా చేయాలని పార్టీలోని అత్యధిక ఎంపీలు, సీనియర్ మంత్రులు కోరుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఇరాన్ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశం లేదని ఉద్ఘాటించారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటు చేసుకున్నా సరే తన నిర్ణయం మారదని నెతన్యాహు స్పష్టం చేశారు.
మరోవైపు హెజ్బుల్లా దాడుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి దక్షిణ లెబనాన్లో ఏర్పాటు చేసిన భద్రతా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం తమ పట్టును కొనసాగిస్తుందని తెలిపారు. No matter what happens in the talks, with an agreement, without an agreement, I pledge to you that Iran, as long as I'm Prime Minister, will never have a nuclear weapon. Never. As long as I am the Prime Minister of Israel, I will not let that happen. కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న జీరాంజీకి వ్యతిరేకంగా విపక్ష పాలిత రాష్ట్రాలతో కలిసి ఉమ్మడిగా పోరాడాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అవసరమైతే అన్ని రాష్ట్రాలు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలించాలని అభిప్రాయపడింది. పథకంపై ప్రభుత్వానికి సమగ్ర సిఫార్సులు అందించేందుకు అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని, గ్రామీణ సంక్షేమం, ఉపాధి భద్రత, రాష్ట్రాల హక్కుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని తుది నివేదిక రూపొందించాలని తీర్మానించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. కొత్త చట్టం వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్థానిక సంస్థలు, వ్యవసాయ రంగంపై కలిగే ప్రభావాలపై చర్చించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధిపై చట్టం ప్రభావం వంటి అంశాల గురించి అధికారులు వివరించారు. సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం 40% నిధుల భారాన్ని మోపడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరపాలని సమావేశం నిర్ణయించింది. మరో 2-3 రోజుల్లో సబ్ కమిటీ మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శివారులో బడంగ్పేట్లో పేలుడు కలకలం సృష్టించింది. గుర్తు తెలియని పదార్థం పేలడంతో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బడంగ్పేట్ ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనలో 35 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇటీవల కోల్కతా నుంచి పనుల నిమిత్తం నగరానికి వచ్చినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించారు. అసలు పేలుడుకు కారణమైన పదార్థం ఏమిటి, ప్రమాదవశాత్తు పేలిందా లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీగా వర్షం కురవనుందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి, రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. కాగా రాష్ట్రంలో ఆదివారం 10 జిల్లాల పరిధిలోని 102 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. 33 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు పూర్తి కావస్తున్నా వానలు కురవకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని రైతులు వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కులు చెల్లించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులలో ప్రజలంతా కలిసి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పాటలు పాడుతూ నీటి బిందెలతో ఆలయానికి చేరుకుని దేవతామూర్తులకు అభిషేకం చేశారు. వర్షాల కోసం జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో గ్రామస్తులు కప్పతల్లి ఆట ఆడారు. రైతులు ఇంటింటికి తిరుగుతూ నీటితో అభిషేకాలు చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు నీళ్లతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. పెద్దపల్లి జిల్లా మందని మండలం సూరయ్యపల్లిలో గ్రామస్తులంతా కలిసి కప్పతల్లి ఆట ఆడారు. వానలు కురవాలని రైతులు వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని నిజామాబాద్ జిల్లా ముల్లంగిలో గ్రామ దేవతలకు పూజ చేసి కప్పతల్లిని ఊరేగించారు.
వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ విస్తారంగా వానలు కురవకపోవడంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నీటి కష్టాలు తగ్గడం లేదు. భూగర్భ జల మట్టాలు పడిపోయి బోర్లు ఎండిపోతున్నాయి. మిషన్ భగీరథ ద్వారా అందే మంచినీరు సరిపోక జనం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలకు నీటి కోసం కోటి తిప్పలు తప్పేలా లేవు. కరీంనగర్ నగరపాలిక పరిధిలో నీటి కష్టాలు మొదలయ్యాయి. నీళ్లు లేక బోర్లన్నీ ఎండిపోతున్నాయి. కట్టరాంపూర్, కోతిరాంపూర్, పోచమ్మవాడ, లక్ష్మీనగర్, కాపువాడ, గణేష్ నగర్, తిరుమల్ నగర్, భరత్ నగర్, హనుమాన్ నగర్, అలకాపురి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. గతంలో 250 అడుగుల లోతు వరకు వేసిన బోర్లు సైతం ఎండిపోయాయి. కొత్తగా 300 అడుగుల లోతు వరకు బోరు వేసినా చుక్క నీరు రావడం లేదు. కార్పొరేషన్ ద్వారా ఇంటింటికి అందిస్తున్న నీళ్లు సరిపోవడం లేదు. 2 రోజులకోసారి కేవలం పావుగంట, అరగంట మంచినీరు వదులుతుండటంతో ఏమాత్రం చాలడం లేదు. దీంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీళ్లు లేక కొన్ని కుటుంబాలు కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్ నల్లాల ద్వారా ఇచ్చే నీరు నగరంలో ఉన్న లక్షల కుటుంబాలకు సరిపోదు. అపార్ట్మెంట్లు, అద్దె ఇళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు అంతా బోరుబావులపైన ఆధారపడతాయి. ప్రస్తుతం బోర్లు కూడా ఎండిపోతుండటంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నగరపాలికలో ట్యాంకర్ నీటికి 600 చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకుంటేనే నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్లు 800 నుంచి 1500 వసూలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. 5000 లీటర్ల ట్యాంకర్ తెప్పిస్తే 1-2 రోజులే వస్తున్నాయని, ఒక్కోసారి ట్యాంకర్లు కూడా దొరకడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నీటి కష్టాలు తీరేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. మే నుంచి మాకు బోర్ ఎండిపోయింది. మళ్ళా బోరు 800 ఫీట్లు వేయించినాం. అయినా ఒక్క చుక్క రాలేదు. 3 లక్షల ఖర్చు అయింది. మాకు నీళ్లకు బాగా కష్టం అవుతుంది. తాగడానికి కూడా నీళ్లు లేవు. కార్పొరేటర్ ఫోన్ చేస్తే ట్యాంకర్ పంపిస్తాడు. ఆ నీళ్ళు కొంచెం వాడుకుంటూ చేసుకుంటాం. నల్ల నీళ్ళు కూడా వస్తలేవు. మాకు అర్ధ గంట వస్తుంది. ఆ నీళ్ళు కూడా చిన్న గిన్నెలలో పట్టుకుంటున్నాం. వాటర్ ప్రాబ్లం వల్ల కాలేజ్కి పోతలేదు. స్నానానికి బాగా ఇబ్బంది అవుతుంది. నెల రోజుల నుంచి మాకు నీళ్ళు ఎత్తలేవు. బోర్ ప్రాబ్లమ్స్, వాటర్ వల్ల స్కూల్కి పోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. వేరే ఇళ్ళకి పోయి నీళ్ళు తెచ్చుకుంటూ అవుతుంది. ఇంత క్రితం ఎప్పుడు కూడా బోర్ ఇంతవరకు ఎండిపోయిన సందర్భం లేదు మాకు. ఇప్పుడు బోర్ ఎండిపోయింది. మంచినీళ్ళు కూడా సరిగ్గా రావటం లేదు. మున్సిపాలిటీలో పోయి కంప్లైంట్ చేసి ఆఫీసర్స్తో మాట్లాడితే 4 బిందెలు పట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. వాటితో నెల తీసుకోవాల్సి వస్తుంది. 250 ఫీట్లు వేసినా ఇంతవరకు మాత్రం ఎండిపోలేదు. ఈ రోజు మాత్రమే ఎండిపోయింది. డ్యామ్ దగ్గరనే ఉంది కానీ పర్కులేషన్ ఇక్కడ వరకు లేనట్టున్నది. దానికి ట్యాప్స్ అనేది కొంచెం డైలీ వచ్చేలా చూడండి. డే బై డే వస్తుంది కానీ వచ్చినా కూడా ఒక ½ అవర్ వస్తుంది. సరిపోవట్లేదు. ఇప్పుడు ఇంకా స్కూల్స్ టైము మాకు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. ట్యాంకర్స్ కొందామని బుక్ చేద్దామని అదైతే లేదు. వీళ్ళు పంపించినా కూడా మాకు సరిపోవట్లేదు. కొంచెం మన డ్యామ్కి వాటర్ పంపించేటట్టు చూడండి. అసలు బోర్లలో నీళ్ళు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇంటికి పోయి తీసుకొచ్చుకున్నది అవుతుంది. నల్లలు అయితే ఒక 10 నిమిషాలే వదులుతున్నాడు. అసలు వదులుతలేడు. 2 రోజులకు ఒకసారి. పిల్లలకు మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు రోజు నీళ్ళు కావాలి, ట్యాప్ వాటర్ కావాలి. రోజు 1 గంట వదలండి. లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయి. 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. వానలు కురిసి డ్యాం నిండకపోతే తాగునీటికి సైతం తిప్పలు తప్పేలా లేవు. బోర్లు ఎండిపోతున్న ప్రాంతాలన్నీ డ్యాంకు దగ్గరలోనే ఉన్నా నీటి నిల్వ లేకపోవడమే జలమట్టాలు పడిపోవడానికి ప్రధాన కారణమని స్థానిక నాయకులు చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. వీలైనంత వరకు ట్యాంకర్లు తెప్పియడం జరుగుతుంది. ఆ ట్యాంకర్లు తెప్పించిన వాళ్ళకి నీళ్లు సరిపోవట్లేదు. మనకు ఎల్లంపల్లి, మిడ్ మానేర్ నుంచి వచ్చే నీటి సామర్థ్యం తక్కువ అవడం వల్ల మన కరీంనగర్లో కానీ ప్రతి వాడలో ఈ సమస్య ఉంది. వాటర్ లేవు, భూగర్భ జలాలు ఎండిపోయినాయి. నీటి కొరతపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని కుటుంబ అవసరాలకు సరిపడా నీటిని అందించాలని స్థానికులు కోరుతున్నారు. గిరిజనులు, ఎరుకలు, యానాదులకు 1976లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన రిజర్వేషన్లకు 50 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు సిద్దమైంది. ఈ నెల 25 నుంచి జూలై 1 వరకు బస్సు యాత్ర ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
గాంధీ భవన్ వద్ద బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్ను పలువురు గిరిజన నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. బస్సు యాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని, అనంతరం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. తండా తండాలో ఇందిరమ్మ జెండా అనే నినాదంతో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. లంబాడ ఎరుకల యానాదికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మహిళా రిజర్వేషన్ కల్పించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల 25 నుంచి జూలై 1 వరకు బస్సు యాత్ర ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఈ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఈ 50 ఏళ్లలో ఈ రిజర్వేషన్ వల్ల శ్రీమతి ఇందిరాగాంధీ గారి దయ వల్ల ఎంత ఉన్నత పదవులకి ఈ గిరిజనులు చేరుకోగలిగినరో ఇవన్నీ వివరిస్తూ దిగ్విజయంగా బస్సు యాత్ర ఉంటుంది. రాష్ట్రాన్ని పామాయిల్ హబ్గా మారుస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్ సాగుతో తెలంగాణ పచ్చగా సస్యశ్యామలంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుత్తావారిగూడెంలో ఏర్పాటు చేసిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణం లక్ష్యంగా ముందుకెళ్తామని మంత్రి వెల్లడించారు. చీడలు పీడలు కోతుల బెడద లేకుండా అకాల వర్షాల వల్ల నష్టపోకుండా రైతులకు ఈ పంట వరంగా మారిందన్నారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆనాటి దంపేట, ఆనాటి అశ్వరాపేట, ఈ రోజు 45 సంవత్సరాల తర్వాత నేను చూసుకుంటే నా కడుపు నిండా సంతోషం, ఆనందం, గర్వం. నేను అందుకని రాష్ట్రంలో ఎక్కడ పోయినా మీరు వెళ్ళి దంపేట, అశ్వరాపేట మండలాలు చూడండి, నా రైతుని అడగండి, నా రైతు నిబ్బరంగా నికాసుగా నిలబడి ఉండడా లేడా వెరిఫై చేయండి, అప్పుడే మీరు పామాయిల్ వేయండి అని చెప్పి ఈ రోజు మిగతా 31 జిల్లాల్లో కూడా పామాయిల్ వేయడానికి నా ప్రయత్నం చేస్తున్నా. ఈ యొక్క 1.5-2 సంవత్సరాల కాలంలోనే సుమారు 2 లక్షల ఎకరాలు వేయగలిగాం. రేపు రాబోయే నా పదవీ కాలంలో ఈ రాష్ట్రంలోనే 10 లక్షల ఎకరాలు మినిమం కావాలనేది నా కోరిక. అందుకనే తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. రేపు వచ్చే ఈ సీజన్ లోనే సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా కల్లూరుగూడాన్ని కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా వైరా నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపొడి గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. అనుమతి లేకుండా అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా దాచిన సుమారు 10 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రైతులకు నకిలీ విత్తనాలను అంటకట్టేవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వర్షపు నీటితో ఉన్న గుంతలో కూర్చొని చేసిన నిరసన చర్చనీయాంశంగా మారింది. పట్టణ కేంద్రంలో 2.5 ఏళ్లుగా సెంటర్ లైటింగ్ పనులు ఆగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిచ్కుంద బాన్సువాడ రోడ్డులో మద్దెల్ చెరు నుంచి కందర్పల్లి వరకు 7 మీటర్ల వెడల్పుతో తారు రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 10 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే రిలే నిరాహార దీక్ష చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని సముదాయించే ప్రయత్నం చేసి ట్రాఫిక్ను నియంత్రించారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ప్రాంతీయ న్యాయవాదులకే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల వారు స్థానికతను తప్పుగా చూపుతూ అవకాశాలు దక్కించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్ సురేందర్ రెడ్డి నేతృత్వంలో కేటీఆర్ను కలిసిన అడ్వకేట్లు సామాజిక న్యాయం పాటిస్తూ నియామకాలు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. న్యాయవాదుల డిమాండ్లు సమర్థనీయమని, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా బీఆర్ఎస్ న్యాయవాదులకు అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆదాయ వనరులను పెంచే లక్ష్యంతో స్థలాలు, ఫ్లాట్లను వేలం వేశారు. హనుమకొండలోని కుడా కార్యాలయంలో నిర్వహించిన ఈ బహిరంగ వేలం ప్రక్రియకు విశేష స్పందన లభించింది. తొలుత అంబేద్కర్ భవన్ సమీపంలోని అపార్ట్మెంట్లోని 3 ప్లాట్లను, అనంతరం బాలాసముద్రం ప్రాంతంలోని 8 నివాస ప్లాట్లను విక్రయించారు. వాణిజ్య ప్లాట్ల వేలంలో పాల్గొనేందుకు బిడ్డర్లు 50,000 రూపాయల ఈఎండీ చెల్లించి పోటీ పడ్డారు. విజేతగా నిలిచిన బిడ్డర్ 14 పనిదినాల్లో ప్లాట్ విలువలో 25%, మిగిలిన 75% మొత్తాన్ని 90 రోజుల్లోపు చెల్లించాలి. గడువులోపు చెల్లించని పక్షంలో ఈఎండీ జప్తు చేయడంతో
పాటు ఫ్లాట్ కేటాయింపును రద్దు చేస్తామని, రిజిస్ట్రేషన్ ఆలస్యమైతే నెలకు 2,000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. వేలంలో కొనుగోలుదారులు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేయడంతో కుడాకు గణనీయమైన ఆదాయం సమకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రెండోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో మాల్ ప్రాక్టీసు కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా రాగన్నగూడ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి పరీక్షలో కాపీ కొట్టేందుకు యత్నించాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను దాటుకుని వాష్రూంలో మొబైల్ ఫోన్ దాచి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. పరీక్ష సమయంలో బయటకు వెళ్లి ఫోన్ ద్వారా సమాధానాలు వెతుకుతుండగా నిర్వహణ సిబ్బంది పట్టుకున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందే అక్కడ ఉన్న వాష్రూంలో ఫోన్ దాచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు నాగర్ కర్నూలు జిల్లా ఆచంపేటకు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై చీటింగ్ కేసుతో సహా 3 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగుడిలో ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొని ఓ చిన్నారి 2 మహిళలు సహా 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 29 మంది గాయపడ్డారు. ఉల్లాధాబ్రి సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక ట్రక్కును ఎన్బీఎస్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సు మేయినాగుడి నుంచి పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని డోమోహాని వైపు వెళ్తున్నట్లు చెప్పారు. సమాచారం అందగా ఘటనాస్థలికి వెళ్లి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం సువేందు అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి ₹1,00,000, స్వల్పంగా గాయపడ్డ వారికి 50,000 సాయంగా ప్రకటించారు. అమెరికాలో 3వ అతిపెద్ద నగరమైన చికాగోలో శుక్రవారం సాయంత్రం నుంచి జరిగిన వరుస కాల్పుల ఘటనలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఈ దాడుల్లో 7 ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారు. జూన్టీన్త్ వేడుక సందర్భంగా శుక్రవారం ఒక వీధిలో గుమిగూడిన ప్రజలపైకి కారులో వచ్చిన 2 దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఒక్క ఘటనలోనే 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత పలుచోట్ల కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. చికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. నగరంలో హింసకు తావులేదని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ జిరాఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వన్యప్రాణులపై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా జూలో ఉన్న బన్నీ అనే 10 ఏళ్ల మగ జిరాఫీకి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలతో తయారు చేసిన 5 కిలోల ప్రత్యేక కేకును అధికారులు అందించారు. ఈ సందర్భంగా సందర్శకులకు జిరాఫీల జీవనశైలి, ఆహారపు అలవాట్లపై అవగాహన సదస్సులు నిర్వహించారు. జంతు మార్పిడి విధానంలో జూకు ఓ ఆడ జిరాఫీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు క్యూరేటర్ వసంత తెలిపారు. సంవత్సరంలో జూన్ 21 అత్యంత పొడవైన రోజు కావడంతో భూమిపై అత్యంత పొడవైన జంతువైన జిరాఫీ పేరుతో ఈ రోజును ప్రపంచ జిరాఫీ దినోత్సవంగా జరుపుకుంటారని డెప్యూటీ క్యూరేటర్ జె మురళీధర్ వివరించారు. తెలంగాణ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతూ హెచ్సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. అభిమానుల కేరింతలతో ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పండుగ వాతావరణాన్ని తలపించింది. లీగ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ సందడి చేయగా తమన్ సంగీత ప్రదర్శనతో హోరెత్తించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, డీజీపీ సివి ఆనంద్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరీనాథ్, హెచ్సీఏ ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యువ క్రీడాకారులకు ఇది గొప్ప వేదిక అని పేర్కొన్న భట్టి విక్రమార్క, క్రీడాకారుల అభివృద్ధికి సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. టీ20 ప్రచారకర్త విజయ్ దేవరకొండ క్రికెటర్లకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. అనంతరం హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్పై ఖమ్మం ఏసెస్ విజయం సాధించింది.